గుండె ధైర్యం తక్కువ ఉండే వాళ్ళకి నేను చెప్పిన మాట. నాకు నా తండ్రిని ఏది ఇవ్వలేకపోయినా గుండె ధైర్యం ఇచ్చాడు. ఆ గుండె ధైర్యంతో అయితే బ్రతికే ఉన్నా, పర్లేదు. నాకు నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కట్టు నాకు చిన్నప్పటి నుంచి కూడా అభిమానం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే తెలంగాణ మొత్తం తెలిసిన వ్యక్తి. నన్ను అనుచరుడుగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనే మీరు బయటకు వచ్చిన సమయంలో మీరు ముఖ్యంగా ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటి? స్కాలర్షిప్ రాలేదని చెప్పి నల్గొండ సెంటర్లో మేము ధర్నా చేయడం జరిగింది. తర్వాత అదంతా కూడా మైండ్లో పెట్టుకొని అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడు ఉన్నాయి అన్నీ కూడా కేసులు పెట్టడం జరిగింది. పెద్ద సమస్యలను చాలా తేలిగ్గా చెప్తున్నావు, కానీ ఒక యువత బయటకు వచ్చి అట్లాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టం. నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు ఫేస్ చేస్తున్నావు, మళ్ళీ నీకు కాలేదంటున్నావు. అసలు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నావు విధానం? తేలికగా చెప్తున్నామని మీరు అనే మాట వింటుంటే నాకు చాలా బాధేస్తుంది లిటరల్గా. ఎందుకు అంటే ఫేస్ చేసినప్పుడు కష్టపడ్డా, గతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా అవుతూ చెప్తున్నా కానీ చాలా దిగుంది. అప్పుడు చాలా అంటే అది చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన తల్లిదండ్రులకు తెలిసినా కూడా అది ఒక బాధే అని చెప్పేసి ఆ సందర్భం ఎలా ఉంటది అంటే అమ్మాయిలకు నేను ఒకటే చెప్తా ఉంటా, ఈ రోజు చీ తూ చా అన్న ఏ నందిని, మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్పండి. జీవితం అంటే మాది నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, తాస్కాన్ కూడా మనకు చిన్న గ్రామం మాది. కానీ ఫాదర్స్ కూడా అందరు ప్రొఫెషన్ కోసం అని చెప్పేసి నల్గొండకు రావడం జరిగింది. పుట్టి కూడా నల్గొండ టౌన్లోనే. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? మమ్మీ, తమ్ముడు, నేను. డాడీ చిన్నప్పుడు కార్ డ్రైవింగ్ ఉంటుండే, ఇప్పుడు ఫార్మర్. మమ్మీ హౌస్ వైఫ్. తమ్ముడు ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు. నేను ఇప్పుడు యువజన కాంగ్రెస్లో వర్క్ చేస్తా ఉన్నాను. ఒక ఆడపిల్లగా సమాజంలోకి రావాలంటే చాలా విమర్శలు ఎదుర్కొని రావాల్సి వస్తుంది. అవన్నీ ఎలా దాటుకుంటూ వచ్చావు ఇక్కడ దాకా? నాది ఇద్దరి సంఘాలలో ఒక 2 years, ఇదొక 2-3 years పొలిటికల్ లైఫ్లో. 5-6 years నుంచి నేను చూస్తూ ఉన్న పబ్లిక్ లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే ఆడపిల్ల బయటకు రావడం చాలా చాలా కష్టంగా ఉంది. అవన్నీ ఎదుర్కొని వచ్చిన విషయం తల్లిదండ్రులకు చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లు ఉంటాము. చెప్పుకుంటే మీ కర్మకి మీరు వచ్చారన్నట్టుగా ట్రీట్ చేస్తుంది ఈ సొసైటీ. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. చాలా ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఒక్కసారి మంచిగా బయటకు వస్తే మాత్రం నిన్ను చీగొట్టిన చుట్టాలని దగ్గరికి చేరవిస్తారు, తల్లిదండ్రులు ఆదరిస్తారు. ఎదుర్కొనేటప్పుడు మాత్రం దిగమింగుకొని రావాల్సి ఉంటుంది. అలా మీరు బయటకు వచ్చిన సమయంలో మీరు ముఖ్యంగా ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటి? పెద్ద సమస్యలు అంటే చాలానే ఉన్నాయి. అందులో మీకు గుర్తుండిపోయేలా ఉన్నది? ఎదుగుతున్న టైంలో అక్రమ కేసులు పెడతారు స్టేషన్లో. ఫస్ట్ కేసు ఎక్కడ, ఎందుకు బుక్ అయింది? ఫస్ట్ కేసు మాది అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్ రాలేదని చెప్పి నల్గొండ సెంటర్లో మేము ధర్నా చేయడం జరిగింది. అది ఫస్ట్ కేసు. తర్వాత అదంతా కూడా మైండ్లో పెట్టుకొని అధికార పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు అప్పుడు ఉన్నాయి అన్నీ కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇంకా మహిళలని హింసిస్తారు. అవన్నీ ఇంట్లో చెప్పుకోలేము. స్టేషన్ బట్టి ఎక్కినావు అంటే ఇంటి పంచాయతీ కోసం కాదు నువ్వు ఎక్కిందంటారు. ఫ్రెండ్స్కి నీకు ఇవన్నీ అవసరమా అంటారు. అది కొంతమంది సహకారంతో ఈరోజు నేను ఇక్కడ దాకా ఇంత చిన్న వయసులో అంత పెద్ద సమస్యలను చాలా తేలిగ్గా చెప్తున్నావు, కానీ ఒక యువత బయటకు వచ్చి అట్లాంటి సమస్యలు ఎదుర్కోవాలంటే చాలా కష్టం. అంటే ముఖ్యంగా ఇంట్లో సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ అంత తేలికైన విషయం కాదు. నార్మల్గా ఉమెన్స్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు ఫేస్ చేయలేని ప్రాబ్లం నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు ఫేస్ చేస్తున్నావు, మళ్ళీ నీకు కాలేదంటున్నావు. అసలు ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నావు విధానం? తేలికగా చెప్తున్నామని మీరు అనే మాట వింటుంటే నాకు చాలా బాధేస్తుంది లిటరల్గా. ఎందుకు అంటే ఫేస్ చేసినప్పుడు కష్టపడ్డా, గతం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా అవుతూ చెప్తున్నా కానీ చాలా దిగుముఖం. అప్పుడు చాలా అంటే అది చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన తల్లిదండ్రులకు తెలిసినా కూడా అది ఒక బాధే అని చెప్పేసి ఆ సందర్భం ఎలా ఉంటది అంటే అమ్మాయిలకు నేను ఒకటే చెప్తా ఉంటా, ఈ రోజు చీ తూ చా అన్న ఏ మాట అయితే 2-3 ఏళ్ళు నీకు ఆ చెవికి వినబడకుంటే ఉండు. గుడ్డి దానిలాగా గెలిపి వచ్చినాక ఆటోమేటిక్గా మన ఆమె, మన సీనియర్, మన జూనియర్, మన చుట్టాలు, దూరపు చుట్టాలు, ఎక్కలేని చుట్టాలు అందరూ వస్తారు. కానీ అనుకునేంత తేలికైతే కాదు. చాలా గుండె ధైర్యం ఉండాలి. సూసైడ్ థాట్స్ వస్తాయి. అన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరేమైనా ఫేస్ చేశారు? ఫేస్ చేశానని చెప్తా ఉన్నా కదా, చాలానే చేశాను. సైడ్ అటెంప్ట్ లాగా ఎప్పుడన్నా పోయారా? చెప్పాక గుండె ధైర్యం ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చా. గుండె ధైర్యం తక్కువ ఉండే వాళ్ళకి నేను చెప్పిన మాట. నాకు నా తండ్రిని ఏది ఇవ్వలేకపోయినా గుండె ధైర్యం ఇచ్చాడు. ఆ గుండె ధైర్యంతో అయితే బ్రతికే ఉన్నా, పర్లేదు. అంటే యువతకు ఇట్లా బయటకు రావాలనుకున్న యువతకు కానీ బయటకు రాలేని అనుకునే మీరు ఒక యూత్ కాబట్టి చదువు విలువ
చదువుతో ఏమేం సాధించవచ్చు మనం? ఒకటే మాట చెప్తా, చదువు ఒకటే కాదు పరిష్కారం. నలుగురిని కలుపుకోవు. రాజకీయాలకు రావాలంటే మన తల్లిదండ్రుల రాజకీయ వ్యవస్థను చూస్తే ఆర్థికంగా లేని రాజకీయం చేయలేమని అంటారు. బట్ ఎవడైనా కదా చెప్తాడు, నువ్వు చిన్న ఏజ్, మీకు ఫైనాన్షియల్గా లేదు, రాజకీయం ఎందుకు అంటారు. లేకున్నా గుంజుకు రాగలిగినాను మాత్రం నేను చెప్పుకో. రాజకీయంలోకి రావాలంటే చదువు డబ్బు అవసరం లేదంటారా? ఖచ్చితంగా అవసరం లేదు. తెలివి ఉండాలి, 10 మందితో నవ్వుకుంటూ మాట్లాడే ఆత్మాభిమానం ఉండాలి, నీ మనసుకు నువ్వు ధైర్యం నీకు ఉండాలి. మీకు ఇంత కసి ఎందుకు పెరిగింది రాజకీయం? మీరు కసి ఎందుకంటే పరిస్థితులు బాగాలేనప్పుడే మనలో ఉండే కొత్త ఆలోచన పోతే ప్రాణాలే పోతాయి. ఒంటి బానిస సంఖ్యల నుంచి బయటికి రాలేకపోతున్నాను అనుభవాలను కొన్ని తీసుకున్నా. ఆ తీసుకున్న సమయంలో తెగింపుకి ప్రాణం విలువ అంత ఈజీగా అనిపిస్తుందా మీకు? విలువ అనిపిస్తుంది అంటే దెబ్బ తిన్నోళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఆ దెబ్బలు ఏ కారణం చేత తిన్నారు? ఎందుకోసం ఇన్ని దెబ్బలు పడుతున్నారు, ఇన్ని పాటలు పడుతున్నారు? ఒక యువత అయ్యి ఉండి మీరు యువతకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు అసలు? యువతకు ఒకటే మెసేజ్ ఇస్తా ఉన్నా, నేను చెప్పేంత పెద్దదాన్ని చిన్నదాన్ని అనే విషయం అయితే నాకు తెలియదు, కానీ డబ్బు లేకున్నా నీకు నువ్వు అనుకున్నంత చదువులు, గొప్ప చదువులు చదువుకోలేకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉండైనా రాజకీయాలు చేయవచ్చు. అది నీ నోటి మాట మీద, నువ్వు చేసే ప్రవర్తన మీదనే కట్టుబడి ఉంటది. మీరు అంటున్నారు పోతే రాజకీయం చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చను. ఏ ఒక్కరినైనా చూపించండి, మీరు డబ్బు లేకుండా రాజకీయం చేసిన రాజకీయ నాయకుడిని చూపించండి నాకు. కదా ఇప్పుడు ఎవరు ఎందుకు ఎగ్జాంపుల్, ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘం నుంచి యువజన సంథింగ్ ఈ స్టేజ్కి వస్తారు, తర్వాత మెయిన్ టీంకి వెళ్తారు. విద్యార్థి సంఘాలలో పనిచేసేటప్పుడు విద్యార్థుల దగ్గర పైసలు ఎందుకు ఉంటాయి? ర్యాలీలు, ధర్నాలు అంటే చేతులు ఇంట్లో అడుక్కోలేము. నడుచుకుంటూ పోయిన కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి. మేమంతా కూడా కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి కార్యక్రమాలు చేసి ఇంట్లో ఎడిగి పోతున్నాం అంటే ఇక్కడికి కాలేజ్కి అని చెప్పి, ఫ్రెండ్స్ తోటి అని చెప్పి అలా చేసుకుంటూ వచ్చినాం. అది గుర్తిస్తుంది. ఏదో ఒక రోజు సమాజం ఖచ్చితంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మనలో ఉన్న తెగింపుని 100 మందిలో ఇద్దరైనా గుర్తిస్తారు. అదే మనం అది చేయగలుగుతాం, అది మన దగ్గర ఉంది కాబట్టి. కానీ అన్ని చోట్ల ఫ్రీ వర్క్ అనేది కాదు, ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంటది. అప్పుడు ఎట్లా చేస్తారు? చట్టాలు ఉన్నాయి, చట్టం చూసుకుంటది. అది చట్టానికి తగ్గట్టు సమాజం చూసుకునే విధంగా నువ్వు బ్రతకాలి. సమాజం తన పని ఖచ్చితంగా చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది మన ఇండియాలో అయితే, కానీ ఖచ్చితంగా వస్తుంది. రాజకీయంలో ఎదగడానికి మళ్ళీ అడుగుతున్నాను, డబ్బు చదువు అవసరం లేదు. విద్యార్థులు, యువత రాజకీయాలకి రావాలనుకుంటే అవసరం లేదు. పార్టీ పైన మొదటి నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అయినా అసలు? యాక్చువల్ గా మేము వచ్చేసి డాడీ చిన్నప్పుడు సిపిఎం పార్టీకి వర్క్ చేసి ఉండే మా గ్రామం నుంచి. ఆ సిపిఎం పార్టీలో ఉంటుండే డాడీ కూడా మీరన్నట్టుగానే మనకు ఆర్థికంగా లేదు, రాజకీయం పనికిరాదు అనుకొని డాడీ వెనక స్టెప్ తీసుకున్నారు. ఎక్కడైతే పోయినామో అక్కడే వెతుక్కోవాలని చెప్పేసి అదే రాజకీయంలోకి వచ్చా, అక్కడే వెతుక్కున్నా. కొంచెం మీరు ఏ పార్టీ నుంచి స్టార్ట్ అయ్యారు? అది కాంగ్రెస్ పార్టీనా? నేను విద్యార్థి సంఘము వేరే ఆర్గనైజేషన్. అది పార్టీలు అనేది ఏ పార్టీలోకి వచ్చారు మీరు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు ఎంచుకున్నారు అసలు మీరు? మా దగ్గర నాయకుల మీద అభిమానంతో. మీకు ఇన్స్పిరేషన్ ఏ నాయకుడు? ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ ఎంకరేజ్ చేసినాడు మమ్మల్ని బాగా. ఇన్స్పిరేషన్ అని చెప్పుకునే పదం కూడా అనే విషయం మన ముందర చిన్న పదం. మాకు నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, ఆయన సహకారంతో ఎక్కడున్నా కూడా నందిని ముందుకు రా అని చెప్పి కార్యక్రమాలలో అన్నిట్లో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి పైన అభిమానం పెంచుకున్నాం. నల్గొండ జిల్లాలో అంతా ఎలక్షన్స్ పార్టీల గురించి అని చెప్పేసి కూర్చున్నాం. నాతో పాటు పనిచేసిన నాయకులతో పాటు కూర్చున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఒక పర్సన్ గురించి చెప్పినారు. నా స్కూల్ ఫ్రెండ్ తన ఫాదర్ వచ్చేసి ఏ పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నావు అంటే, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఏది అని ఆలోచన తప్పుదోవలను పట్టే సందర్భం ఒక నాయకుడి గురించి విన్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కట్టు మనిషి. ఆయన మీద మాకు చిన్నప్పటి నుంచి కూడా అభిమానం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే నా జిల్లాకి, తెలంగాణ మొత్తం తెలిసిన విషయము. సో ఆయనకి పనిచేసిన వ్యక్తి, ప్రధాన అనుచరుడుగా ఉన్న గుమ్మల మోహన్ రెడ్డి అన్న గారి పైన ఆధ్వర్యంలోనే మేము పార్టీలో జాయిన్ అయినాము. అందరం కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గెలుపు కోసం తోడ్పడడం జరిగింది. ఆ విధంగా నేను యువజన కాంగ్రెస్ లో నాకు ఫస్ట్ నామినేటెడ్ ఇచ్చారు, తర్వాత ఎలక్టెడ్ పొజిషన్ లో తీసుకొచ్చారు మోహన్ అన్న. యంగ్ ఇండియాకే అసలు ఆ ప్రోగ్రామ్ ఏంటి? ఇండియాకే బోల్ అనే కార్యక్రమం. ఇప్పుడు మీరు అన్నట్టుగా పైసలు రాజకీయాలు అవసరం లేదు, అవగాహన మీద ఉన్న, అంటే సొసైటీ పైన ఉన్న అవగాహన గురించి నువ్వు మాట్లాడే తత్వాన్ని బట్టి జస్ట్ అది పోటీయే, కానీ దాన్ని బట్టి ప్రజాప్రతినిధులను ఎంపిక చేస్తారు. సీజన్ 5 మన జక్కడి శివచరణ గారి ఆధ్వర్యంలో జరిగింది. స్టేట్ 5 విన్నర్ అవ్వడం జరిగింది. వారందరి పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చినారు. జర్నలిస్టులు ఉంటారు, లాయర్స్ ఉంటారు, కరెక్ట్ మాట్లాడమా లేదా చూసుకుంటారు. దాన్ని బట్టి మనకి ప్రజాప్రతినిధిగా ఇవ్వాలి వద్దని అదొక వేదిక. విద్యార్థులందరికీ, యూత్ అందరికీ కూడా ఒక వేదిక. అది ఎవరైతే అవగాహన ఉన్నారో వాళ్ళు తదుపరి రాజకీయాలకు కూడా అవసరం ఉంటుందని చెప్పి ఒక వేదిక. మీరు విన్ కూడా అయ్యారు. అవును, ఖచ్చితంగా. అప్పుడు మీ ఫీలింగ్ ఎలా? విన్నర్ అంటే సమయం వచ్చింది అనుకున్నాం. అంటే అనుకున్నారు కదండి, సీజన్ 5 విన్నర్ అయినప్పుడు ఒకటే అనుకున్న స్థాయికి అయితే నా గొంతు, నాలో ఉన్న కొంచెం ఏదైనా అవగాహన ఉందో అది 10 మందికి స్థాయిని క్షణంలో
ఆ విన్ అయ్యారని తెలిసిన ఫీల్ ఏంటి? ఎగ్జాక్ట్ ఫీల్. ఎగ్జాక్ట్ ఫీల్ ఏందంటే ఫస్ట్ ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఒక వేదిక పైన ఆ రోజు అద్దంకి దయాకర్ గారు గూడా ఉన్నారు. కొంతమంది కోట నీలిమ గారు, శివచరణ్ అన్న గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో స్టేట్ 5 విన్నర్‌గా ఎంపిక కావడం చాలా సంతోషం. ఫ్రెండ్స్‌కి కాల్ చేసిన ఫస్ట్. ఫ్రెండ్స్‌కి కాల్ చేసి నాకు వాళ్ళు అప్పటికప్పుడు గూడా ఇది గాదు, అది అని చెప్పి వాట్ ఈస్ వాట్ అని చెప్పి మరీ పంపుతుండే. వాళ్ళకి థాంక్స్ చెప్పుకోవడానికి గూడా నేను కాల్ చేసుకున్నాను వాళ్ళకి. ఇంకా కన్నీళ్ళు ఆగలేకపోయినాయి ఆ స్టేజ్‌లో అంతే. సరే ఈ పేరెంట్స్ సపోర్ట్ లేదన్నారు గదా! అప్పుడు ఇంట్లో చాలా రకాలమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఉంటారు. అందులో మీకు బాగా గుర్తుండిపోయిన పెద్ద ప్రాబ్లమ్ ఏంటి? ప్రాబ్లమ్ ఏంది అంటే ఇంట్లో నుంచి గా ఒక కార్యక్రమాలకెళ్తా ఉంటుండే. తెలియకుండా వెళ్తా ఉండే. ఏది ఎప్పుడైతే అధికారంలోకి రాకముందు పార్టీ వెళ్తా ఉండే. కొట్టేది ఈ రాజకీయాలెందుకు అమ్మాయివి, అన్నీ మనకు వెనుకబడి ఉన్నాం వద్దు అని చెప్తా ఉండే. ఇంగా సహకరించినరు. అంత మంచిగానే ఉందనుకుంటున్న సందర్భంలో ఎదురు దెబ్బ తగిలి స్టేషన్‌లో పాలు చేసినారు. కేసులు కావడం తల్లిదండ్రులను పిలిచి ఇది కాదు అది, నీ బిడ్డ అక్కడ ధర్నా చేసింది, ఇక్కడ పోలీసుల చేత చెప్పించినారు ఇంట్లో వాళ్ళు. ఆ సమయం గెలిచినాక మళ్ళీ ఓటమిని చూపిస్తుంది సొసైటీ అనుకోని బాధపడ్డా. నిజమే, పేరెంట్స్ చెప్పేదంతా నిజమే. నాకెందుకు ఇవన్నీ రాజకీయాలు, అనవసరమైన దాంట్లో నేను తలదూరుస్తున్నా. పేరెంట్స్ చెప్తే వింటే బాగుండేదేమో అని ఆ క్షణం అనిపించిందా మీకు? లేదు. ఎందుకంటే గెలిచినప్పుడు కూడా వాళ్ళే చెప్పారుగా. వావ్! అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఒక స్టెప్ కిందకి పడిపోయినా. ఈరోజు తిడతారు. మళ్ళీ ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటదనే అది లేదు. రేపు మళ్ళీ ఎదగొచ్చేమో, మళ్ళీ రేపు వీళ్ళే అంటారని ఆ టైంలో నేను ఎవరి మాటలు వినలేదు. ఎవరి మాటలు నేను పట్టించుకోలేదు. నచ్చిందే చేసినా. చెప్పాలనుకున్నదే చెప్పిన. లేదు. అంటే పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా మీరు ఇంట్లోనే ఉండేవారా అండి? ఇంట్లోనే ఉంటుండే, కూర్చుంటుండే రోజు ఇంకా అంతే. మీ పేరెంట్స్ తోటే ఉన్నారు మీరు. ఉన్నా. కాకపోతే ఫైట్ చేశారు అంతే. ఫైట్ చేశా. ఇంట్లో ఉండే ఫైట్ చేశారు. అలా చేసినప్పుడు గూడా నేను స్టేటస్ బట్టి హైడ్ చేసేది. మా ఊరు సర్పంచ్ వాళ్ళు, ఇంకా పక్కన డ్యాడీ ఫ్రెండ్స్ అందరూ చూసి చేసిందనేవాళ్ళు. ఆ టైంలో గూడా తన్నులు తిన్న రోజులున్నాయి గానీ, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయినంక డ్యాడీ ఇచ్చిన సపోర్ట్ వేరే ఉంటుండే మళ్ళీ. నల్గొండ జిల్లాకి కేటీఆర్ వచ్చినప్పుడు వారిపైన గుడ్లు విసిరారు మీరు. అప్పుడెందుకు అంటే, అధికారంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేనప్పుడు తప్పుడు కూతలు కూషినా ఉన్నారు. ఆ టైంలో అందరూ గూడా. ఇంగా మర్చిపోలేము. సమయం వచ్చింది. ఎందుకు సమయం వచ్చింది అంటే, పోరాడడానికి సమయం వచ్చింది. తిరిగి అడగడానికి అవకాశం వచ్చింది. నల్గొండకొస్తున్నాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు కేటీఆర్ అని జెప్పేసి, ఆ రోజు గుడ్లతోటి మేము నిరసన వ్యక్తం చేశాం. డైరెక్ట్‌గా. మీ బ్యాచా? నువ్వు ఒక్కదానివా? యువజన కాంగ్రెస్ నాయకులందరం కలిసి. విద్యార్థులకు ఫీజు విషయంలో గానీ, ఇంకేదైనా లైక్ ఫ్యాకల్టీ ఇబ్బంది పెట్టడం గానీ, నల్గొండలో కొంతమంది విద్యార్థులకు తెలుసు. అక్క ఇది, చెల్ల ఈ సమస్య అంటే, నా వంతు ప్రయత్నంగా నేను ముందుకెళ్తా. లేదు నా వల్ల అవ్వట్లేదంటే, నేనున్న వేదిక మీద నాకు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షం దాకా తీసుకెళ్ళగలుగుతా. పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి యూత్‌కి ఎలాంటి ఇన్‌స్పిరేషన్ అయ్యారు? ఆయన చాలా గొప్ప లీడర్. ఆయన వచ్చింది గూడా ఒక సాధారణ గ్రామం నుండి, విద్యార్థి సంఘం నుండి అతనొచ్చింది గూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినాడు. కుటుంబానికి దూరమై గెలిచినాడు. ఇయాల సీఎం అయి నిలిచినాడు. సో, ఆయన చాలా పెద్ద ఇన్‌స్పిరేషన్. అది మాటల్లో చెప్పలేని విషయం. అంతు చిక్కలేని విషయం అది ఎవరికీ గూడా. అదృష్టం అనుకోవాలో, అనుభవం అనుకోవాలో గానీ, ఇలా ముఖ్యమంత్రి అయినారు. యువతకి ఏం చెప్తారు? చివరగా యువతకు ఒకటే చెప్తా. విద్య అనేది చాలా అవసరం. దాంతో కలిపి తెలివితేటలు, నైపుణ్యాలు ఇవి ఉంటే ఇంకా ముందుకొస్తా ఉంటారు. ప్రజాసేవ మీద ఉంటే రేపటి మార్పుకి మీరే మూల చరిత్ర అవుతారు.